హే ఫ్రెండ్స్, హాయ్, బాగున్నారా? అయితే ఈరోజు టాపిక్ మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ కోడింగ్. ఇండియాకి యుఎస్ఏకి వర్క్ స్టైల్ ఎట్లా డిఫరెంట్ ఉంటుందో మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ద థింగ్ ఈజ్ ఇండియాలో ఏంటంటే ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ సర్టిఫైడ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మెడికల్ బిల్లింగ్ పొజిషన్స్. అంటే తెలిసిందే కదా, డినైల్స్, క్లెయిమ్స్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ దాట్. కానీ వెన్ యూ ఆర్ బ్యాక్ టు యుఎస్ఏ, అదే యుఎస్ఏలో అయితే దే విల్ యూ హ్యావ్ టు గెట్ సర్టిఫైడ్. యూ హ్యావ్ టు గెట్ సర్టిఫైడ్ బై AAPC ఆర్ అదర్ universities. I would say that the associations. So అమెరికాలో మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ కోడింగ్ చెయ్యాలంటే, జాబ్ దొరకాలంటే ఫస్ట్ మీకు సర్టిఫికేషన్ ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే మెడికల్ బిల్లింగ్ సపరేట్, మెడికల్ కోడింగ్ సపరేట్ అన్నట్టుగా ఉండదు. యూ హ్యావ్ టు గెట్ సర్టిఫైడ్ యాజ్ అ బిల్లర్ అండ్ కోడర్ టూ. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్స్ ఏంటంటే, ఇండియాలో ఏంటంటే సర్టిఫికేషన్ లేకుండా కోడింగ్ చేసినా మీకు ఒక 5-6 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నా, వెన్ యూఆర్ బ్యాక్ ఇన్ యుఎస్ఏ, వాళ్ళే కనుక యుఎస్ఏలో వచ్చి జాబ్ మార్కెట్లో జాబ్ అప్లై చేస్తే దే నీడ్ సర్టిఫికేషన్ ఫస్ట్. సర్టిఫికేషన్ కాస్ట్ $10,000 to $15,000 అండి. అండ్ దీంతో పాటు వాళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ కోడింగ్ ఈజ్ అ సబ్జెక్ట్. అంటే వీళ్ళకు అది ఇక్కడ ఒక యూ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ ఇన్ దట్ లేదా గెట్ సర్టిఫైడ్. సర్టిఫికేషన్ కూడా 1 year ఉంటుంది. సర్టిఫికేషన్ కూడా 1 year ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద కమ్యూనిటీ కాలేజెస్ టూ. అండ్ వాళ్ళు దీంట్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో కూడా ఇంటర్న్షిప్స్ ఉంటాయి. దాని తర్వాతనే మీకు మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ కోడింగ్స్ జాబ్స్ దొరకడం జరుగుతుంది. ఇండియాలో హై పొజిషన్ ఉన్న వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే దే హ్యావ్ టు గో ఫ్రమ్ ద బిగినింగ్ పొజిషన్. డైరెక్ట్ గా ఇవ్వడు. ఇక్కడైతే అసలు డైరెక్ట్ గా మీకు ఇవ్వడు, అన్లెస్ అంటిల్ దే ఆర్ హియర్ ఆన్ అ బిజినెస్ పర్పస్ ఆన్ L1. H1B, F1 to H1B కావాలి లేదా H1B పిక్ అయినా ఇక్కడికి వచ్చిన తర్వాత కోడింగ్ నార్మల్ ఫస్ట్ ఒక అసోసియేట్ గా స్టార్ట్ చేయాల్సిందే. అమెరికాలోనే స్క్రాచ్ నుంచి గ్రో అవ్వాలి. దట్ ఈస్ అ రూల్ హియర్. I have around 200 to 300 friends అండి who are doing medical billing and medical coding in USA. వాళ్ళు ఏంటంటే they have got the certification from India. ఇండియాలో ఉన్నప్పుడే సర్టిఫికేషన్ వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబులు దొరకలేదు. ఎందుకంటే అమెరికాలో ఎక్స్పీరియన్స్ లేనిది వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ ఇండియాలో మనకి నెలకి 30,000, 15,000, 30,000, 40,000 ఉంటే అమెరికాలో గంటకి $20 స్టార్టింగ్. గంటకి $17, గంటకి $20, మళ్ళీ 50-60 దాకా వెళ్తుంది. మెడికల్ బిల్లింగ్ అండ్ మెడికల్ కోడింగ్ ఈజ్ అ బూమ్ మార్కెట్ ఇన్ యుఎస్ఏ. కాబట్టి ఆ సర్టిఫికేషన్ గనక మీరు చేసుకోగలిగితే you have lot of job opportunities and try to get lot of internships. సర్టిఫికేషన్ లేనిది ఇక్కడ ఇంటర్న్షిప్ చేయండి, జాబ్ దొరకడం కష్టం అందులో. అండ్ ఇండియా లాగా వితౌట్ సర్టిఫికేషన్ యూ పీపుల్ ఆర్ లైక్ వితౌట్ సర్టిఫికేషన్ కనుక మీరు జాబ్ ఇక్కడ వెతకాలని చూస్తే అది ఇంపాసిబుల్. అసలు ఇవ్వడు, అసలు పికే చేయడు. సర్టిఫికేషన్ ఉండి దాంట్లో ఓకే ఎంట్రీ లెవెల్ గా వెళ్తాము అని అంటే దట్ ఈస్ ఫైన్. ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందంటే దట్ ఈస్ అ ప్లస్ పాయింట్, క్రెడిట్ పాయింట్ అని చెప్పాను, కానీ యూ వోంట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఇండియా నుంచే ప్లేస్ చేసే కన్సల్టెన్సీస్ ఉన్నాయి. దే హ్యావ్ సమ్ కన్సల్టెన్సీస్ హూ ప్లేస్. ఇండియా కాకపోయినా ఇక్కడికి వచ్చిన అట్లాంటివి ఎంతవరకు ట్రూవో తెలీదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూ డూ హ్యావ్ జాబ్స్. Once you are certified, once you have internship, try
ట్రై ఫర్ ఏజెన్సీస్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ విత్ USA టు గెట్ దోస్ జాబ్స్ అండి.